ఈరోజు ఏదో వ్యవసాయం మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు అని అంటే చాలా ఆసక్తిగా చూశాను నేను. చాలా క్లుప్తంగా ఒక 3-4 నిమిషాలు మాట్లాడారు. అది కూడా ఏం మాట్లాడారంటే, ఏలూరులో కోకో సిటీ తెస్తున్నాం, అరకులోనేమో కాఫీ పెంచుతున్నాం, ఆక్వాకల్చరు బ్రహ్మాండంగా ఉంది, అమెరికా టారిఫ్లో ఆక్వాకల్చర్కి మంచి జరిగేలాగా డీల్ జరిగింది, ఇలా మాట్లాడాడు ఆయన. మాట్లాడుతూ చాలా ఆసక్తికరంగా ఇంకొక మాట కూడా చెప్పాడు ఆయన. టెనెంట్ ఫార్మర్స్ అంటే కౌలు రైతులది సమస్య ఉంది. ఒక్కొక్కడు 30-40 ఎకరాలు కౌలు చేసేస్తున్నారు. 30-40 ఎకరాలు కౌలు చేస్తే ఎలాగా మార్కెటింగ్ ఇవన్నీ, దానికి ఏదైనా సమస్యకి పరిష్కారం ఆలోచిస్తున్నాం అంటున్నాడు. ఇంచుమించుగా 40 సంవత్సరాల పైగా రాజకీయాల్లో ఉండి 4వసారి ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్న వ్యక్తి కౌలు రైతుల గురించి ఎంత అవగాహనతో మాట్లాడాడనేది ఒక్క మాటతో మనకు అర్థమైపోతుంది. కౌలు ఎవడు చేస్తాడు? నేను కూలీ అనిపించుకోకుండా రైతు అనిపించుకుందాం అనుకునే ఒక ఎస్సీ, బీసీ, ఎస్టీల్లోని కష్టజీవులు, భార్యాభర్తల కుటుంబంతో సహా పని చేసుకునే వాళ్ళు కౌలు చేస్తారు. భూస్వాములందరూ కౌలుకి ఇచ్చేసి హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, అమెరికాలోనో కాపురాలు పెట్టి ఎంజాయ్ చేస్తారు. ఇది ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. కానీ కౌలు రైతులే సమస్య అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. నేను అనుకున్నా వ్యవసాయం మీద మాట్లాడితే ఇంకా ఏం గొప్పగా చెప్పబోతా ఉన్నాడు, పాలసీలు ఇలా చేసామని చెప్తారేమో, ఇంత చేసామని చెప్తారేమో అని అనుకున్నాను. కానీ ఏమీ మాట్లాడలేదని అంటే అర్థం ఏంటి? ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఈ ప్రభుత్వం ఏమీ చెయ్యలేదు అని ఒప్పుకున్నట్టే. ఒక మార్కెటింగ్ గురించి కానీ, ఒక రైతు సంక్షేమం గురించి కానీ, ఒక ఫెసిలిటీ క్రియేట్ చేసిన దాని గురించి కానీ ఏది మాట్లాడలేకపోయారంటే ఆ మాటల్లోనే పూర్తిగా వైఫల్యం అనేది మనకు అర్థమైపోతూ ఉంది.